Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. కొడుతుందని అంటే సినిమా అయితే 100 crores అయితే పక్కా కొడుతుంది. ఫస్ట్ డే ఎట్లా కొడుతుంది కదా. ఎంట్రీ ప్రభాస్ ఎంట్రీ నచ్చింది, బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. బేసికలీ కథ మాత్రం మంచి కథ, బాగా తీసారు, అందరూ సూపర్ చేశారు. విష్ణు డిడ్ గ్రేట్. న్యూజిలాండ్ లో తీసారు, అంతకు మించి చేశారు. వర్కౌట్ అవుతుంది సినిమా, వర్కౌట్ అవుతుంది, బాగుంది, ఓవరాల్ బాగుంది, కొత్తగా ఉంది. సో ప్రభాస్ గారి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తెలుగులో ఉన్నాయి కదా. సో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎలా ఉంది ప్రభాస్ గారి అపీరెన్స్ కానీ? అంటే నెక్స్ట్ సినిమాలు కూడా చాలా టైం పడుతుంది కదా. లేదు, ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్. అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలా సేపు ఉంది, ఒక 10 minutes 12 minutes ఉంటుంది సీక్వెన్స్. అంటే అదిరిపోయింది ఆ ఆరా గానీ. అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. స్టార్టింగ్ నుంచి బోరింగ్ ఉంది. బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్ లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ హి డిడ్ ఎ గ్రేట్, సీరియస్లీ డైరెక్షన్ బాగుంది. రైటర్ అన్న, రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో సూపర్ ఉంది. ఇప్పుడు కన్నప్ప స్టోరీ రియల్ గా అనిపిస్తుందా, లేకపోతే మీకు ఏమన్నా అంత రియల్ గా స్టోరీ నాకు ఒరిజినల్ గా తెలియదు, నాకైతే కొంచెం రియల్ గా అనిపించింది. బాగుందా అంటే డైరెక్షన్ బాగుందా? డైరెక్షన్ కొంచెం వీక్ అనిపించింది. విష్ణు గారి యాక్టింగ్ అయితే బాగుంది, మూవీ స్లోగా ఉంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. ప్రభాస్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుందండి. ఇంకా ఆయన ఉన్న 20 minutes పెద్ద బాగా డైలాగ్ లేకపోయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన సినిమా కూడా చాలా అందంగా ఉన్నారు దీంట్లో. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే నచ్చుతుంది, అంటే చాలా మంది పిల్లలు చూడాలి, ఫ్యామిలీ చూడాలని ఆయన చెప్తున్నారు విష్ణు గారు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటదండి ఇది. అంతే కొంచెం భక్తి పరంగా చూసే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ అయితే కొంచెం స్లోగా అనిపించింది అంతే. అంటే ఎవరిని తప్పట్టడం కోసం కాదు, విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సూపర్ అని చెప్పలేదు కానీ బాగున్నాయి, ఎక్కడ బోర్ ఏమి అనిపించలేదు. గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి, గ్రాఫిక్స్ అయితే కొంచెం వీక్ గా అనిపించింది. మూవీ ఎలా ఉంది? మూవీ అయితే పర్లేదు, బాగుంది, బాగానే ఉంది, యావరేజ్. క్యామియో ఉన్నంతసేపు బాగుంది, మిగిలిందంతా అంతేమీ లేదు మూవీ. అంటే డిసప్పాయింట్ కాదు, కన్నప్ప స్టోరీ అని చెప్పి కన్నప్ప స్టోరీ ఏం చూపించదు లాస్ట్ దాకా. లైక్ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ శివుడితో కాన్ఫ్లిక్ట్ ఏం చూపించకుండా ఫిల్లర్ ఎపిసోడ్స్ తోనే పెట్టారు మొత్తం. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అదంతా అది కాదు కదా కన్నప్ప సినిమా గురించి. యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ అందరూ బాగానే చేస్తారు, కానీ అంత అలా ఏం లేదు. క్యామియో ఉన్నంతసేపు ఓకే, ఒక 30 minutes బాగానే ఉంది, మిగిలినంతా అదే ప్రభాస్ అన్న సేపు ఉన్నంతసేపు చూస్తే చాలు. ప్రభాస్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది బాగుంది సినిమాలో. పాత సినిమా ఏదైతే మన కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. అసలు మామూలుగా సినిమా లాస్ట్ 1 hour అయితే ప్రభాస్ ఎప్పుడైతే ఎంట్రీ అయ్యాడో అక్కడి నుంచి అసలు సినిమా ఒక్కసారి కాదు 100 సార్లు చూడొచ్చు, అంత సినిమా బాగుంది అసలు. ఫస్ట్ హాఫ్ అంతా బాగాలేనా, సెకండ్ హాఫ్ ఓకే. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ప్రభాస్ మంచిగా ఉందన్న. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం వెళ్ళాలట, శివభక్తులు వెళ్ళాలి మళ్ళీ అంతే. వార్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని ఉన్నాయని, అంత బాగాలేదు అంత సినిమా. సెకండ్ హాఫ్ బాగుంది. మూవీ సెకండ్ హాఫ్ పర్వాలేదు అన్న, మొత్తం యావరేజ్ మూవీ. ప్రభాస్ సీన్ ఒకటి సూపర్. ఫస్ట్ ఎంత కలెక్షన్ వస్తుంది?